అసలు ఆ రోజు నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకోకపోయి ఉంటే హ్యాపీగా మా పెళ్లిళ్ళన్నీ అయిపోయి సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ మొత్తం నాశనం చేసేసావు కదా దరిద్రపు మోహన్ దానా. ఆపు సరియో. ఊరుకుంటే ఎన్నైనా మాట్లాడతావు, ఏమైనా అంటావు. ఇక చాలు మనసి, నేను చెప్పేది విను. సరి ఏదో అరుస్తోంది కదా, నేనేదో పాడుతున్నాను కదా అని నిజం అబద్ధం అయిపోదు. సరియు నీ మనసుని పాడు చేస్తోంది మనసి, కావాలని చేస్తోంది. ఇది నిజం మనసి. ఒక్కసారి ఆ ఆలోచన నుంచి బయటికి రా మనసి. ఆపవి నీ సోది. మంచిదాన్ని మంచిదాన్నని మంచి ముసుగేసి ఇంకా నన్ను అమాయకురాళ్ళు చేద్దామనుకుంటున్నావా? మంచిదాన్నేనే, నాకు మంచి చేసేంత వరకే మంచిదాన్ని. కానీ నా జీవితాన్ని దోచేస్తుంటే చేత కాని దాని లెక్క చూసేంత మంచిదాన్నైతే కాదు. మనసి, సరియు చెప్పుడో ఎవరు చెప్పుడో కాదు, నేనే డిసైడ్ అయినా అని చెప్తున్నా కదా. బావ నావాడు, నా సొంతం. బావను వదిలే ప్రసక్తే లేదు. మనసి వద్దు మనసి, నీ ఆలోచనలు కరెక్ట్ కాదు. ఇప్పుడిది నా బతుకు మనసి, నా బతుకు నీకెందుకు? నీకు కొత్త జీవితం రావాలి, మంచి జీవితం రావాలి. అసలు ప్రతి క్షణం నీకోసం నేనెంత ఆలోచిస్తున్నానో నీకు తెలియట్లేదు మనసి. నేను నీ బాగు కోరుకుంటున్నాను మనసి. ఆపవే. అసలు నా గురించి ఆలోచించనీకి నువ్వెవరితివే? అసలు ఆ మాట అంటుంటేనే నా ఒళ్ళంతా కంపలు మెక్కుతుంది. అంటాను మనసి, నీ గురించి నేను కాకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? భారతమ్మకు నీ మీద ఎంత బాధ్యత ఉందో అంతకన్నా నాకే ఎక్కువ బాధ్యత ఉంది, అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంత గొప్పగా చూసుకున్నా, అంత సులువుగా అన్ని ఎలా మర్చిపోయా? ఇప్పుడు చెప్తున్నాను విను మానసి. ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో నీ ఆలోచనలు తప్పని తెలుసుకునే రోజొస్తుంది. తెలుసుకునేలా నేనే చేస్తా. నీ జీవితాన్ని సరైన దారిలో పెడతా. ఇది ఛాలెంజ్ కాదు, నా బాధ్యత. ఏంటిది మాన్సి? ఏం జరుగుతోంది? నిన్ననే కదా దాన్ని ఇది చేస్తా అది చేస్తా, దాని చాప్టర్ క్లోజ్ అని ఏదేదో అన్నావు. మళ్ళీ ఏంటిది? అసలు అది ఎంత స్ట్రాంగ్ గా ఫిక్స్ కాకపోతే నీ పెళ్లి చేస్తానని అంత కాన్ఫిడెంట్ గా చెప్తోంది. పైకి అమాయకంగా కనిపించినా పక్కా ప్లానింగ్ తో ఉంది మాన్సి. నువ్వు అన్ని చేస్తానని హడావిడి చేసినా చివరికి ఏమీ చేయలేకపోతున్నావు. చేస్తా. ప్లానింగ్ ఉంది కానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. ఇంప్లిమెంట్ చేశాక అప్పుడు రిజల్ట్ చూసి మాట్లాడు. మృదులా, తనయా, మృదులా, తనయా. అమ్మా రిమోట్ ఒకసారి ఇవ్వ. ఏంటి ఏమైందిరా? అమ్మా ప్లీజ్. ఈరోజు అవార్డ్స్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. అవును కదన్నయ్య, మర్చిపోయాను. టైం అవుతుంది, తొందరగా పెట్టు. Under classical dance category, award goes to Mrs. Jyotirmayi. Under fine arts category, award goes to Surya Kiran. Under folk dance category, award goes to Miss Swapna. Under best female singer category, award goes to Madhuri. Under music category, award goes to Mr. Madhusudan Rao. మృదులా, అవార్డు వచ్చింది మృదులా. అమ్మా నాకు అవార్డు వచ్చిందమ్మా, నా కళ నెరవేరిందమ్మా.
హలో మధు, మధుని మాట్లాడుతున్నాను. ఎవరు? అవార్డు వచ్చినట్టుంది. అవునండి. కంగ్రాట్స్ చెప్పడానికి ఫోన్ చేశారా? లేదండి, మీకొచ్చే కంగ్రాట్స్లో సగం నాకు చెందుతాయని చెప్పడానికి కాల్ చేశాను. అసలేం మాట్లాడుతున్నారు? అసలెవరు మీరు? పాట పదాన్ని ఎవరు అని అడిగితే ఏమని చెప్తుంది? గొంతు గాత్రాన్ని ఎవరని అడిగితే ఏమని చెప్తుంది? హలో, అసలు మీరేం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు. అసలు ఎవరండి మీరు? ఇంకా గుర్తుపట్టలేదా మధు? ఏ కవితల్ని మీరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించారు? ఏ కవితల కోసం మీరు ఎదురు చూసేవారో? ఏ కవితల్ని పాటగా కట్టి ప్రాణం పోశారో? ఆ కవితల్ని రాసింది ఎవరో కాదు, నేనే, నదియా. కవితలు రాసేది మృదుల కదా, ఇదెవరో రాశానని చెప్తుందేంటి? చెప్పు మధు, గుర్తొచ్చానా? ఏంటి? నిజంగా కవితలు రాసింది నువ్వేనా? అసలు నేను నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పండి, కవితలు రాసింది మీరేనా? ఏం చెప్తే నమ్ముతావు? నువ్వు పాట కట్టిన మొదటి కవిత చెప్పనా? అవును, ఇదే పాట. నాతో నేనే నాలా కలుసుకున్న ఇంకో జన్మవు నీవే, ఈ మెలకువ నీ వల్లే జరిగేలే. నిన్ను తాకే గాలినింక బంధించి శ్వాసలెన్నో తీసుకున్న నీ నుంచి నాలోనే పొంగిందా ప్రేమంతా, నీ వల్లే జరిగిందా ఈ వింత. చెలి ఎంతలోనే అంత ప్రేమ సంతకంలా మారే గుండెపై. చెలి వేడుకల్లే నా మనస్సు ఎంతగానో పొంగిపోయేనే. లా లా లా. La 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 la. అర్థమయ్యే ప్రశ్న అనుకుంటాను, కానీ అర్థం కాని జవాబు అయిపోతావు. నా మనసే తెలుసని తెలుసుకుని తొందరపడితే తెలిసి తెలియని మనసే తికమక పెడతావు. మూగబోతున్న గొంతు రాకమయ్యేదెప్పుడో.
ఏమైనా ఎవరేమనుకున్నా నువ్వు లేకపోతే చీకటే. ఎప్పటికీ ఇలాగే ఉండిపోనేస్తాం జన్మ జన్మలకి. ఇవన్నీ రాసేది మృదుల కదా. మధ్యలో ఈ అమ్మాయి ఎవరు? అక్షరం రాయాలంటే ఆత్మీయుడి కోసమైతేనే రాస్తాం. యూఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ ఆఫ్ మై లైఫ్. నేను రాసిన అక్షరాలకి నీ గాత్రంతో ప్రాణం పోసావు. పాట విన్న ప్రతిసారి నన్ను నేను చూసి గర్వపడ్డాను. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అరే కళ నిజం అన్నట్టుగా ఉంది. అసలు నీ గురించి తెలుసుకుంటానని, నీతో మాట్లాడతాను అని కల్లో కూడా అనుకోలేదు తెలుసా. చాలా చాలా సంతోషంగా ఉంది మధు. అసలు ఇన్నాళ్ళు నీతో మాట్లాడకుండా ఎలా ఉన్నానో అర్థం కావడం లేదు. నా ఫ్రెండ్ మానసి కోసం రాసానే కానీ రాసిన ప్రతి అక్షరం, ప్రతి భావం అన్నీ నీకోసం రాసినవే మధు. యాక్చువల్లీ ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ నదియా. దిస్ ఇస్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ డే ఇన్ మై లైఫ్. నా లైఫ్లో ది బెస్ట్ మా అమ్మ, తర్వాత నా భార్య, తర్వాత నన్ను ఈ లోకానికి పరిచయం చేసింది. ఈ లోకంలో నన్ను నేను చూసుకునేలా చేసింది నీ కవితలే నదియా. సగం క్రెడిట్ అడిగావు కదా, సగం కాదు, ఫుల్ క్రెడిట్ నీదే. అసలు నీ కవితలు లేకపోతే ఇంత పేరు ఈ అవార్డులు ఎక్కడివి? ఆ దేవుడు పంపిన గొప్ప బహుమతి నదియా నువ్వు. నీ కవితలే నా జీవితాన్ని నేను ఊహించుకోలేను. చాలు మధు, ఫోన్లో మాట్లాడింది చాలు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యూ. ఒక్కసారి మిమ్మల్ని కలవచ్చా? వై నాట్, ష్యూర్, తప్పకుండా నదియా. ఎక్కడ నువ్వెక్కడున్నావు చెప్పు, వి విల్ మీట్. జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 4. ఓకే, హాఫ్ అన్ అవర్లో నేను నీ దగ్గర ఉంటాను. ఓకే, సీ యూ, బాయ్. ఫసక్ ఎలా ఉంది ఈ న్యూ జెర్సీ నదియా పెర్ఫార్మెన్స్? చెప్పింది చెప్పినట్టే నమ్మేసి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు మీ బావ. థ్యాంక్ యూ నదియా. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. వామ్మో, యాక్టింగ్ అయితే మస్తు చేసినావు. చేయిస్తున్నా మాకే డౌట్ రాలే. ఇప్పుడు బావొచ్చి కలిసినాక అసలు పర్ఫార్మెన్స్ మొదలు కావాలా? నాదో డౌట్ మాన్సి, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా ఆ కవితల్ని రాసింది నేనేనని మృదుల చెప్పేస్తే? చెప్పదు సరియు. ఆ విషయంలో అయితే నాకు మస్తు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకు చెప్పదు మానసి? చెప్పదు నదియా. ఇంతకు ముందే గనక నిజం చెప్పుంటే బావ నమ్ముండేవాడు. కానీ ఇప్పుడు చెప్తే బావ ఎక్కడ నదియాకి దగ్గరవుతాడోనన్న ఈర్ష్యతో అబద్ధం చెప్తుందనుకునే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి చెప్పదు. నాకు తెలిసి ఇప్పటికే దానికి మ్యాటర్ తెలిసి మింగలేక కక్కలేక పిచ్చెక్కిపోతుంటుంది. ఇప్పుడు సరిగ్గా దాని గుండెల్లో గుచ్చుకొనుంటుంది. ఇక ఆట మొత్తం నీదే సరియో. దాన్ని ఎంత టార్చర్ చేసి బావని దాన్నుంచి దూరం చేస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది. మాన్సి, నేనుండేది ఇంకా 3 రోజులే. ఈ 3 రోజుల్లో మీ బావని దాన్ని విడతీసి నిన్ను నీ బావతో కలిపి వెళ్లే పూచి నాది. థ్యాంక్ యూ నదియా బేబీ. వెల్కమ్. ఎవరి నదియా? నేను రాసిన కవితల్ని తనే రాశానని ఎందుకు చెప్తోంది? అంత ఖచ్చితంగా నా కవితల్ని
జ్ఞాపకాల్ని కూడా ఎలా చెప్పగలుగుతోంది? ఇప్పుడు ఈయన ఎందుకు కలవాలనుకుంటోంది? అసలు కవితలు రాసింది నేనేనని తెలిసి చేస్తోందా, తెలియక చేస్తోందా? ఏంటి మేడం గారు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నట్టున్నారు? ఏం లేదు. నిజంగానే ఏం లేదా? ఏది ఇటు నా కళ్ళలోకి చూసి చెప్పు. ఆ, నిజంగా ఏం లేదు. నిజంగా ఏమీ ఉండదు. మొన్న తలకి ఆయిల్ పెట్టినప్పుడు క్లియర్గా చెప్పావు కదా, ఎవరైనా అమ్మాయి ఉంటే చూసుకోవచ్చని. కావాలంటే మీ ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తానని చెప్పావు. ఖచ్చితంగా నీ మనసులో ఏమి ఉండదనుకో. అయితే నిజంగానే చూసుకోవచ్చు అనమాట. హ్యాపీగా చూసుకోవచ్చు. నేను అందరిలాంటి ఆడదాన్ని కాదు, భర్త సంతోషం కోరుకునే ఆడదాన్ని. ఓహో, భర్తలకి ఇంత ఫ్రీడమ్ ఇచ్చే భార్యలు ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతారు? ఈ రోజుల్లోనే కాదు, అసలు ఏ రోజుల్లోనూ దొరకరు. అసలు నేను అనుకున్నట్టుగా ఆ అమ్మాయి గనక అందంగా ఉన్నట్టయితే అట్నుంచి అటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని 4 రోజులు సరదాగా తిరిగి రావచ్చు అనమాట. 4 రోజులేం కర్మ, 40 రోజులు తిరిగి రండి. టికెట్స్ బుక్ చేసుకునే టైం ఏమైనా ఉందా, లేకపోతే నేనే బుక్ చేసి పెట్టినా? అసలు నువ్వు ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? మామూలుగా తన భర్త ఎవరైనా అమ్మాయిల వైపు చూస్తేనే ఏ భార్య తట్టుకోలేదు. అలాంటిది నా కోసం కవితలు రాసిన అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను అంటే కొంచెం కూడా అసూయ లాంటిది ఏమీ లేదా? అసూయ ఎందుకుంటుంది? మీ ఉత్సాహం ఆరాటంలో నా కవితల మీద మీకున్న ఇష్టమే కనపడుతోంది. కాకపోతే నేను ఆలోచిస్తున్నది ఒక్కటి, ఎవరి నదియా నా కవితలను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటోంది? హలో మేడం గారు, మళ్ళీ ఏం ఆలోచనలకు వెళ్ళిపోయారు? చెప్పింది వినిపించిందా? కొంచెం కూడా అసూయ లేదా? తప్పు చేయాలనుకున్న మగాడెప్పుడు చెప్పి చేయడు. పైగా మీకు అంత సీన్ లేదు గాని వెళ్ళిరండి. వెళ్ళి రండి కాదు, వెళ్తున్నాం పద. నేనెందుకు? అంత సీన్ లేదు అన్నావు కదా, ఎంత సీన్ ఉందో చూపిద్దామని. నేను వేరే అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా, నీకు కొంచెం కూడా ఎందుకు అసూయ లేదో చెప్పనా? నువ్వు నేను వేరు కాదు కాబట్టి. నా ప్రపంచాన్ని నీ ప్రపంచంగా చేసుకున్నావు. నా ఇష్టాలే నీ ఇష్టాలైపోయాయి. అలాంటప్పుడు నేను ఉన్న ప్రతి చోట నువ్వు ఉండాలి. నా ప్రతి మాటలో నీ తోడు కావాలి. నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇదే మృదుల. నువ్వు లేకుండా ఎలా? నేను ప్రపంచానికి పరిచయం కావడం కాదు, అసలు నన్ను నాకే పరిచయం చేశాయి ఆ కవితలు. నా గురించి నాకన్నా ఎక్కువగా తెలిస్తే తప్ప ఇలా రాయడం కుదరదు మృదుల. అలాంటి మనిషిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి. ఆ క్షణాలకు మించిన సంతోషమైన క్షణాలు జీవితంలో ఇంకేమీ ఉండవు. ఆ క్షణాల్లో నువ్వు లేకుండా ఎలా? వస్తావు కదా?